నీకు ఇళయరాజా మ్యూజిక్ వినిపిస్తుంది కదూ? యా డాక్టర్, ఫుల్గా ఇళయరాజా. తను చూసినప్పుడల్లా మనసు నుంచి తన్నుకొని బయటకు వచ్చేస్తుంది. ఓ, ఏ పాట? చూపే ఓ నీ చూపే, తాకే ఓ నన్ను తాకే, ఆత్మహత్య ప్రయత్నం ఏమైనా చేసావా? నో కార్తీక్, ఐ మెంట్ నీ వల్ల డెత్ ని చీట్ చేయడం వీలవుతుందని చెప్పావు కదా. బిల్డింగ్ నుంచి దూకడానికి ప్రయత్నించావా? చావుని ఎదిరించగలనని. ఓ, బిల్డింగ్ నుంచి దూకాలని చూసావు. యు నో వాట్, ఐ థింక్ యు ఆర్ ఇన్ లవ్. ఇదే డాక్టర్ నేను అందరికీ చెప్తున్నాను, కానీ ఎవ్వరూ పట్టించుకోవట్లేదు, అసలు ఎవ్వరూ అర్థం చేసుకోవట్లేదు. ఇలాగే 20 years ago 1980s లో నాకు ఓ పాట వినిపించింది. ఏ పాట? నా హృదయమంత నీవే, పూజించు దేవి రావే. నైస్ సాంగ్ డాక్టర్. ఇళయరాజా. శోభ కూడా యాక్ట్ చేశారు కదా. ఐ వాజ్ ఆల్వేస్ ఇన్ లవ్. కానీ ఏ అమ్మాయి నన్ను లవ్ చేయలేదు. అయ్యో, ఓ మై గాడ్, బాగా నొప్పి పుట్టుంటుంది. లుక్, అదంతా వదిలే. నువ్వు చేస్తున్నది కొంచెం ఓవర్గా ఉంది. వెరీ వెరీ ఫిల్మీ. అంతా సినిమా పక్కి. లవ్ డాక్టర్, లవ్. నువ్వు ఏ రోజైనా తన కళ్ళల్లోకి సూటిగా చూసి నీ మనసులో ఉన్నది చెప్పావా? లేదు డాక్టర్, తను నన్ను చూస్తేనే పారిపోతుంది, ఇక తన కళ్ళల్లోకి చూసి ఏం చెప్తాను? ట్రై చేయి, డెఫినెట్ గా ప్రేమిస్తుంది. ఇలాగే నేను ట్రై చేసి చివరికి కృష్ణుడి గుళ్ళో తన కళ్ళల్లోకి సూటిగా చూశాను. చూసి ఠమాలని కాళ్ళ మీద పడ్డాను, అంతే. ఇప్పుడు నాకు 2 పిల్లలు, ట్విన్స్, బాలకృష్ణ అండ్ రామకృష్ణ. నైస్ నేమ్స్, నైస్ నేమ్స్. ఎవరిలా ఉంటారు డాక్టర్? తనలాగే బాగా తెలివైన వాళ్ళు. నైస్, వెరీ నైస్, బ్రిలియంట్, ఎక్సలెంట్, ఫెంటాస్టిక్, సూపర్ డాక్టర్. రేపే తనని చూసి షో. అయ్యో, మధ్యాహ్నం ఇంటికి లంచ్కి వచ్చిన మీకు లైట్స్ ఆఫ్ చేయాలని తెలీదా? అసలు నేను ఇంటికి వస్తేగా లైట్లు ఆఫ్ చేయడానికి వేయడానికి. మీరు వేయకపోతే ఎవరేస్తారు? అదిగా ఉందిగా మీ అమ్మ. మనం అలా బయటకు వెళ్ళగానే లైట్లు వేసుకుని అటు తిరుగుంటది. మన ఎంట్రీ చూసి ఏమి ఎరగనట్టు మంచం ఎక్కేసింది. ఇది సామాన్యురాలు కాదు. పక్షవాతం వచ్చి మంచం మీద పడునాడు గురించి నోటుకొచ్చినట్టు మాట్లాడితే కళ్ళు పోతాయి. పోతే పైన ఏదో కళ్ళు. ఈ దేశ దొంగశాలు చూడలేక చేస్తున్నాను మిమ్మల్ని అయినా నర్స్ లీవ్ లో ఉన్నప్పుడు మీ బోర్డు ఉద్యోగానికి లీవ్ పెట్టి